కడప జిల్లాలో ప్రముఖ వస్త్ర వ్యాపారి టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ శ్రీరాములు ఆకస్మిక మృతి పట్ల జిల్లా వ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. కడప క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నంశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వ్యాపారులు ఆయన మృతికి నివాళులర్పించారు. మృతుడి చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీరాములు మృతికి సంఘీభావంగా కడపలోని పలు వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి నివాళులర్పించారు. 60 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారంలో ఉన్న శ్రీరాములు ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై ప్రజల కోసం విశేషంగా కృషి చేశారు. ప్రజలలో ఆయనకున్న గౌరవానికి నిదర్శనంగా ఒక వీధికి శ్రీరాములు బజారు అని పేరు కూడా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీరాములు లాంటి నాయకులు అరుదుగా ఉంటారని, ఆయన మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కడప క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర వ్యాపార సంఘాల శ్రీరాములు సేవలను కొనియాడాయి. ముగ్గురు కూతుళ్ళు రాజా ఏమంటా అనుకో వద్దని చెప్పాలి. ఈ పాప పొడవు ఈ పాప కొట్టాడు, ఆ పాప కొట్టాడు. మౌనికా చేతను పంపించు. सामने आ रहा అన్న కూడా మాకు ఆనందం ఉన్నది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కడప నగరంలో 2 సార్లు కార్పొరేట్ కౌన్సిలర్గా పనిచేశాడు. 95లో 2000 సంవత్సరంలో తిరుమలశెట్టి శ్రీరాములు గారు తిరుపతి అకాల మరణం చాలా బాధ కలిగించింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. కుటుంబ సభ్యులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తూ వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరి వారు 2 సార్లు కౌన్సిలర్గా, అదేవిధంగా క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అనేక సేవలు అందించిన పెద్ద మనిషి. శ్రీరాములు వీధిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పేరు మీద ఈ వీధి అంతా ఉంది. మరి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారంతా కూడా ఈరోజు వర్తకులందరూ కూడా ఆయన 11వ రోజు దినం సందర్భంగా వ్యాపార సముదాయాలన్నీ మూసివేస్తూ ఆయన గౌరవ సూచకంగా చేయడం కూడా నిజంగా ఆయన చేసిన సేవలకు ఇది ఒక నిదర్శనంగా మనం అందరం భావించాలా. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం.